ఇక బ్రేకింగ్ న్యూస్ ఒకటి అంతోంది. వందలాది మంది ఇండిగో విమానాలు రద్దు కావడంతో 2-3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే డీజీసీఏ ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తుంది డీజీసీఏ. పైలట్లు సిబ్బందికి వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించింది. ఎఫ్డీటీఎల్ నిబంధనను ఎత్తివేస్తూ డీజీసీఏ వివరణించింది. పైలట్ల కొరతతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దవుతున్నాయి, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీజీసీఏ రోస్టర్ నియామకాలను సడలించడంతో ఇండిగో విమానాల సంక్షోభం త్వరలోనే ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయంపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం దీనికి సంబంధించి అధికారులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. డీజీసీఏ కీలక నిర్ణయాలకు సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో మరింత సమాచారం ఇస్తారు. ఢిల్లీ గోపి, ఈ నిర్ణయం తర్వాత ఇక ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఇది ముగిసిపోతుందని అనుకోవచ్చా? సార్ వెనువెంటనే ఇమీడియట్గా కొన్ని గంటల వ్యవధిలో ఈ సమస్య పరిష్కారం అయిపోదు. ఈ ఎఫ్డీటీఎల్ నిబంధనల్ని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఉపసంహరించుకోవడం జరిగింది. వీటిని 2024లోనే రూపొందించారు. 25 నుంచి విడతల వారీగా వీటిని అమలు చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ ఎఫ్డీటీఎల్కి సంబంధించి ముఖ్యంగా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్కి సంబంధించి ఏవైతే పైలట్లకు వారానికి 48 గంటలు విశ్రాంతి ఇవ్వాలన్న నిబంధన ఏదైతే ఉందో, ముఖ్యంగా గతంలో 36 గంటలు వరుసగా వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే సెలవులకు సంబంధించి ఏవైతే నిబంధనలను ఇటు డీజీసీఏ రూపొందించిందో సో వాటిని ప్రస్తుతం ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లో కూడా విమాన సేవలు రద్దయిన పరిస్థితి. వందలాది విమానాలు ఎయిర్పోర్ట్లకు పరిమితం అయ్యాయి. ఢిల్లీ నుంచి 225 విమానాలని ఉదయం రద్దు అవడంతో ఇటు ఈ రోజంతా కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇండిగో ఫ్లైట్ సేవల్ని ఇటు రాకపోకల్ని నిలిపివేశారు. ఇటు ముంబైలో అలాగే చెన్నైలో కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఫ్లైట్స్ ఎగిరే పరిస్థితి లేదు. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా కూడా డొమెస్టిక్ ట్రావెలర్స్. సో ఈ నేపథ్యంలో డీజీసీఏ నిబంధనల్ని ముఖ్యంగా మరొకసారి సమీక్షిస్తాం ఈ ఎఫ్డీటీఎల్కి సంబంధించిన నిబంధనలు అని చెప్పి ఈరోజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పరిస్థితిని వివరించారు. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు పార్లమెంటును సైతం ఈ ఇండిగో వివాదం తాకింది. సో పార్లమెంట్లో ఈ ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించిన క్యాన్సిలేషన్స్ ఈ వ్యవహారంపై చర్చ జరపాలని చెప్పి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మోషన్ మూవ్ చేయడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ కూడా మోనోపోలీ వల్లనే ఈ విధంగా ఒక ముఖ్యంగా ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించే అన్ని అవకాశాలు కల్పించడంతోనే ఇంత పెద్ద సమస్య దేశంలో ఏర్పడింది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఇది దేనికి, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిది కాదని చెప్పి ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించాలంటే ఈ నిబంధనలకు సంబంధించిన అంశాలని ఇటు నిన్న ఇండిగో సంబంధించిన అధికారులు డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లారు. పైలట్ల కొరత ప్రధానంగా దీనివల్ల ఏర్పడుతుంది. డ్యూటీ చార్ట్లకు సంబంధించి కూడా ముఖ్యంగా ఫ్లైట్ ల్యాండింగ్స్ విషయంలో కూడా ఒక పైలట్ రాత్రిపూట 2 ఫ్లైట్లను మాత్రమే ముఖ్యంగా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం రాత్రిపూట పైలట్ 6 ఫ్లైట్లను వరకు కూడా ల్యాండ్ చేసే వెసులుబాటు ఉంది. దీనివల్ల విమాన రాకపోకల పైన తీవ్ర ప్రభావం పడింది. డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్గా ఇండిగో చాలా పెద్ద సంస్థగా ఉంది. 2200 విమానాలతో రోజు అనేక ముఖ్యంగా నగరాలకి ఈ విమాన సేవల్ని నిర్వహిస్తుంది ఇండిగో సంస్థ. సో ఇప్పుడు ఈ పైలట్లకి లిమిటేషన్స్ విధించడంతో ఈ ఎఫ్డీటీఎల్ నిబంధనల వల్ల సో దాని ఇంపాక్ట్ అనేది ఈ ఫ్లైట్ ట్రావెలింగ్ వ్యవస్థ పైన పడింది. అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇండిగో సంస్థ నుంచి కూడా సరైన రోస్టర్ విధానం పాటించడం లేదు. పైలట్లని ఎక్కువ ముఖ్యంగా రూట్లలో నడుపుతున్నారు. ఒక పైలట్ అనేక సార్లు ముఖ్యంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఎఫ్డీటీఎల్ నిబంధనలు తీసుకురావడానికి గల ప్రధాన కారణం ముఖ్యంగా అహ్మదాబాద్ ఫ్లైట్ ఎయిర్ క్రాష్ కానీ అంతకుముందు జరిగిన విమాన ప్రమాదాలని నిలువరించేందుకు ముఖ్యంగా పైలట్లకంటూ రెస్ట్ ఉండాలి. సో వారికి కావాల్సినంత సమయం రెస్ట్ ఇచ్చినట్లయితే కనుక క్వాలిటీ వర్క్ పెరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నది ఇటు డీజీసీఏ కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ ఈ నిబంధనలు
నిబంధనలు రూపొందించడానికి గల ప్రధాన కారణం అది. కానీ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ముఖ్యంగా ఇండిగో సంక్షోభం తెర మీదకి వచ్చిన తర్వాత సో ఈ పరిస్థితిని నార్మల్ సిచ్యువేషన్కి తీసుకురావాలంటే ఈ నిబంధనల్ని మరొకసారి సమీక్షించాల్సి ఉంది అని చెప్పి ఈ ముఖ్యంగా ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్న నివేదికలో డీజీసీఏ వెల్లడించడం జరిగింది. సో ఫిబ్రవరి 10వ తేదీ అంటే 2026 ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పి నిన్న డీజీసీఏకి ఇటు ఇండిగో సంస్థ తెలియపరచడం జరిగింది. ఈ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇప్పటికిప్పుడు ముఖ్యంగా ఒక ఫ్లైట్ ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలంటే ఫ్లైట్ ప్రైస్ని ముఖ్యంగా వినియోగదారుడు ప్రయాణించే వ్యక్తి చూసుకుంటాడు. చాలా కీలకమైన ఇంపార్టెంట్ మీటింగ్స్కి సంబంధించిన ఎయిర్ ట్రావెల్ని ఇండియాలో వినియోగిస్తుంటారు. సో అటువంటిది వెంటనే ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, దాని ప్రభావం డే బై డే ఒక రోజు తర్వాత మరొక రోజు పైన పడుతుండడంతో సో ప్రస్తుతం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా ఎన్ని రోజుల్లో ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అలాగే ఫ్లైట్ డిలేస్ క్లియర్ అవుతాయి అనేది మాత్రం మనం చెప్పలేం. కానీ ఈ డీజీసీఏ ఉత్తర్వులు FDTLకి సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో వీలైనంత త్వరగానే ఇండిగో సంస్థ ఈ సమస్యను రెక్టిఫై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు ఢిల్లీలో ఇండిగో విమాన సేవలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో ఈ రోస్టర్ విధానాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కాబట్టి సో వీలైనంత త్వరగా ఇండిగో సంస్థ ఈ విమాన ప్రయాణ రాకపోకల్ని తిరిగి పునఃప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ గోపి.